వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ విష్ణు. ఇవాళ అయితే మాత్రం హైదరాబాద్లోని హైటెక్స్లో యాప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ చాలా అట్టహాసంగా జరుగుతుంది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 3,000 మందికి పైగా వ్యాపార ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలంతా కూడా ఈ వేదికను అలంకరించారు. అయితే వ్యాపార దిగ్గజాలతో పాటు చాలామంది రాజకీయ ప్రముఖులు, రాజకీయ దిగ్గజాలు కూడా ఈ వేదిక మీదకు ఇవాళ విచ్చేశారు. సో ప్రస్తుతం నాతో పాటు ఎక్స్ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ కార్యక్రమానికి రావడం పట్ల వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో వారి మాటలను తెలుసుకుందాం. సార్ రోసయ్య గారు నమస్తే సార్. సార్ చూస్తున్నాం కదా ఇవాళ మన హైదరాబాద్లో హైటెక్స్లో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఎంత పెద్ద అట్టహాసంగా జరుగుతుందో, అండ్ మీరు కూడా ఇక్కడికి వచ్చి భాగస్వాములు అయ్యారు కాబట్టి సో అనుకున్నారా ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవుతుందని ఇవాళ హైదరాబాద్లో? అంటే యాప్తా వారు ఈరోజు ఏదైతే వరల్డ్ కాన్ఫరెన్స్ ఇక్కడ చేస్తూ ఉన్నారో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే ఒక పద్ధతిగా ఒక 6 months ముందు నుంచి దీన్ని ఒక ప్లాన్డ్గా చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే యాప్తాతో నేను ఒక 8 సంవత్సరాల నుంచి కూడా నాకు కూడా వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంది. అంటే గుంటూరులో ఎన్నో కార్యక్రమాలు యాప్తాతో జరిగినాయి. సో ఈరోజు ఏదైతే ఈ కాన్ఫరెన్స్ జరుగుతుందో ఇది 10 మందికి ఉపయోగపడే విధంగా, 10 మంది ఈ సమాజంలో ఏ విధంగా ఎదగాలి, వాళ్ళకి ఫ్యూచర్స్ ఏమున్నాయి, ఇప్పుడు జరుగుతున్న ఈ వరల్డ్ గ్లోబల్ మార్కెట్లో ఏ విధంగా మనం పైకి రావాలి, ఏ విధంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌తో ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ యాప్తా వాళ్ళు నిజంగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చేయాలి. మరి ఈ యొక్క కాన్ఫరెన్స్లో ఇవాళ అందరూ ఒక పొలిటికల్ లీడర్స్ కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ, యంగ్ పీపుల్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, ట్రేడ్స్లో ఏ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకొచ్చి వాళ్ళతో చెప్పిష్టం అనేది చాలా బాగుంది, బ్రహ్మాండంగా. సో ఈ కాన్ఫరెన్స్ చాలా ఉపయోగకరంగా ఉందని తెలియజేస్తాను. సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ ఆల్రెడీ వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు, ఎప్పటి నుంచో వ్యాపారంలో చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరికీ వ్యాపార మెలకువలు తెలుసు. బట్ కొత్తగా వ్యాపారంలోకి వచ్చేవాళ్ళు, కొత్తగా న్యూ ఎంట్రప్రెన్యూర్స్, యంగ్ ఎంట్రప్రెన్యూర్స్ అనేవాళ్ళు ఈ యాప్తా వేదికను, ఇంత అత్యద్భుతమైన ఈ వేదికను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటారు వారి యొక్క వ్యాపార అభివృద్ధికి, నెక్స్ట్ లెవెల్ ఎక్సలెన్స్కి రీచ్ అవ్వడానికి బిజినెస్ పరంగా? చాలా ఉపయోగం. ఎందుకంటే ఒక్కొక్క ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేకపోతే ఫార్మాస్యూటికల్ కానివ్వండి, లేకపోతే రెన్యూబుల్ ఎనర్జీస్లో కానివ్వండి, ఇవన్నీ ఒక్కొక్క ఆ ఇండస్ట్రీలో ఉన్న బిగ్ షాట్స్ని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ వాళ్ళతో మాట్లాడించడం, వాళ్ళ యొక్క మార్కెట్స్ ఫ్యూచర్లో ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కొత్త వాళ్ళు ఈ మార్కెట్లోకి ఏ విధంగా ఎంటర్ కావాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్పడం చాలా ఆహ్లాదంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి సమాజంలో ఏ విధంగా పైకి రావాలి, ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది చాలా ఉపయోగకరమైన కాన్ఫరెన్స్ ఇది. దీన్ని ఉపయోగించుకొని ఇవాళ ఇంకా కొత్త మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సార్ మనం గమనిస్తున్నాము ఆల్మోస్ట్ వేదిక మీదంతా కూడా విమెన్ ఎంట్రప్రెన్యూర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఎస్పెషల్లీ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్లు బిజినెస్లో రాణించాలి అంటే మరి అటువంటి వాళ్ళు యాప్తాలో ఉన్న అవకాశాలను ఏ విధంగా ఒడిసి పట్టుకోవచ్చు అంటారు? అసలు యాప్తా వచ్చి ఎక్కువ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, అమెరికా నుంచి అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇండస్ట్రీస్లో పైకి వచ్చిన వాళ్ళు. ఇక్కడ లోకల్గా మనకు ఆంధ్ర, తమిళ్, తెలంగాణలో కూడా ఎవరెవరు ఇండస్ట్రియల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళందరం కూడా తీసుకురావడం, వాళ్ళు ఇంకా 10 మంది లేడీస్, ఉమెన్స్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. సో ఇది వాళ్ళ యొక్క మెలకువలు, ఇవాళ ఏ విధంగా వాళ్ళు కష్టపడి పైకి వచ్చారు, ఈ సమాజంలో లేకపోతే వాళ్ళ ఫీల్డ్స్లో ఏ విధంగా ఇవాళ అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏ స్టెప్స్ వేయాలో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఈవెన్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయితే మనం ఏం తెలుసుకోవచ్చు అంటారు? ఒకవేళ అటెండ్ కాకపోతే ఎలాంటి విషయాలు మనం ఇక్కడి నుంచి మిస్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇవాళ ఈ వరల్డ్ కాన్ఫరెన్స్ వల్ల చాలా ఉపయోగకరాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ మనం ఏ విధంగా ఇవాళ ఏదో చాలామంది డబ్బులు ఉన్నాయి, ఏ వ్యాపారం చేయాలో తెలియదు. సో వాళ్ళకి ఏ వ్యాపారం చేయాలో తెలియదు అంటే వచ్చినప్పుడు ఇక్కడున్న ఏ ఇండస్ట్రీలో ఉన్న పెద్దల చేత మాట్లాడించడం వల్ల ఆ ఇండస్ట్రీలో అతను పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఆ ఇండస్ట్రీలో జరుగుతున్న ఏ విధంగా స్టెప్పులు వేయాలి, ఏ విధంగా కింద నుంచి మనం పైకి వెళ్ళాలి, ఏ విధంగా ఇండస్ట్రీ ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశం ఇక్కడ బాగా చెప్తా ఉన్నారు. అట్లా ఒక్కొక్కరు కూడా చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ డబ్బులు ఉన్నాయి కానీ ఏ ఇండస్ట్రీ పెట్టాలనే తెలియదు.
అలాంటిది ఈ ఒక కాన్ఫరెన్స్ చాలా ఉపయోగకరంగా ఉంది. నిజంగా దీన్ని మిస్ అయితే మటుకు చాలా కష్టం. ఎందుకంటే ఇవాళ చాలామంది మనం చూస్తూ ఉన్నాం, డబ్బులు ఉన్నాయి వ్యాపారం చేయలేరు, లేదు ఎక్కడైనా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు చేతులు కాల్చుకుంటారు. ఆ కాల్చుకోకుండా వాళ్ళు ఏ ఫీల్డ్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో వాళ్ళందరూ కూడా ఉన్న పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, లేకపోతే అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్టులు కానీ, ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పేదాన్ని తీసుకొని వాళ్ళకి ఒక మైండ్ క్లియరెన్స్ ఏ విధంగా మనం ముందుకు అడుగు పెట్టాలి, ఆ అడుగు పెట్టే ప్రదంలో ఈ కాన్ఫరెన్స్ చాలా ఉపయోగం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రోషయ్య గారు. మీరు కూడా ఈవెంట్కి వచ్చి ఎంతో ఒక బేసికల్ నేను కూడా ఒక బిజినెస్ మ్యానే కాబట్టి, నేను కూడా చిల్లీ బిజినెస్లో ఉన్నా కాబట్టి, సో చిల్లీ ఎక్స్పోర్ట్స్ కానీ అగ్రి ప్రోడక్ట్స్లో ఏ విధంగా చేయాలనే దానికోసమే నేను కూడా రావడం జరిగింది.